హాయ్ అండి, నేను డాక్టర్ రచన ఫ్రమ్ ఈవా ఐవీఎఫ్. ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ హార్మోన్ గురించి మాట్లాడదాం, ఏఎంహెచ్. ఏదైనా పేషెంట్ కపుల్ ఎవరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గర వెళ్తుంటారు. సో మోస్ట్ కామన్లీ ఫస్ట్ టెస్ట్ యూజువల్లీ ఫీమేల్స్కి అయితే ఏఎంహెచ్ చేస్తుంటారు. సో చాలాసార్లు ఏంటంటే ఏఎంహెచ్ డ్రాప్ అయ్యిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఐవీఎఫ్ అని సజెస్ట్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. ఏఎంహెచ్ ఇట్ ఈస్ జస్ట్ మనది బాడీలో ఉన్న ఎగ్ రిజర్వ్ గురించి చెప్తుంది, అంతేగాని అది ఎగ్ క్వాలిటీ గురించి మనకి చెప్పదు ఏఎంహెచ్. సో యంగ్ ఏజ్ లో ఏఎంహెచ్ డ్రాప్ అయినా ఒక్కొక్కసారి న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది బికాస్ ఆఫ్ ద ఏజ్. అలా అనేసి ఏఎంహెచ్ హై ఉందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని కూడా ఉండదు. ఏఎంహెచ్ హై అంటే యూజువల్లీ పీసీఓడి అలాంటి ఇష్యూస్లో ఏఎంహెచ్ హై ఉంటుంది, అప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఏఎంహెచ్ ఈజ్ జస్ట్ ఏ మార్కర్, మీది ఎగ్ రిజర్వ్ గురించి చెప్తుంది, అంతేగాని ఎగ్ క్వాలిటీ గురించి చెప్పదు.